6 గ్యారెంటీలు అటకెక్కిచ్చిండ్రు. ఇవాళ మేము బెదిరించి ఓట్లు వేసుకుంటే 6 గ్యారెంటీలు వస్తాయా? ఇవాళ బుద్ధి చెప్తాం సార్ ఆయనకు, మేమందరం ఓట్లు ఆయనకు అగెనిస్ట్ చేసి ఆయనను ఓడగొడితే ఇప్పుడు ఆయనకు బుద్ధి వస్తుంది, నేను చేసింది తప్పు అని 6లో 2వ 3 చేస్తాడు. ఏం చేసిండు సార్? ఆడోళ్ళకు ఫ్రీ బస్ అని చెప్పి ముందు 100 బస్సులు ఉంటే అవి దాన్ని 50 బస్సులు చేసిండు. మొగోళ్ళకేమో డబల్ రేట్ చేసిండు. ఆటోళ్ళ పేయి మీద పొట్ట మీద కొట్టిండు. 6 గ్యారెంటీలో ఏది కరెక్ట్ చేసిండు? 4,000 రూపాయలు ఇస్తున్నాడా? మీరు కూడా ప్రెస్ వాళ్ళే కదా. 4,000 రూపాయలు ఇస్తున్నాడా? 2 సంవత్సరాలే కదా, 100 రోజులు ఇస్తా అన్నాడు. 2 ఏళ్ళు అయింది కదా, ఇంకా సరిపోలేదు ఆయనకు టైము. 2,500 అందరికీ ఆడపిల్లలకి ఇస్తామన్నాడు కదా, ఇచ్చిండా? స్కూటీలు ఇస్తామన్నాడు, ఇచ్చిండా? స్టూడెంట్స్కి అంతానేమో గ్యారంటీ కార్డు ఇస్తాను, నేను 5 లక్షల కార్డు నేను ఇస్తాను చదువుకోనికి అని చెప్పిండు. ఒక్కరికన్నా ఇచ్చిండా? నిరుద్యోగ భుక్తి ఇస్తాడు, ఎవరికైనా ఇచ్చిండా? ఇప్పుడు సేలూన్స్ ఉన్నాయి పాపం, మంగళూరు పాపం క్షౌరం చేసేవాళ్ళు. మేము 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇచ్చినాం. వాళ్ళని ఇవ్వాలి. ఒక ఆయన షాపుకి పోతే చెప్తున్నాడు, సార్ మళ్ళీ మాకు బిల్లులు వస్తామని కరెంట్ వాళ్ళు చెప్తున్నారు, మీరు బిల్లులు కట్టాలని చెప్తున్నారు, ఎక్కువ తక్కువ కాదు, మీరు పాతవి కూడా కట్టాలంటున్నారు, మేము ఏడుకోవాలి సార్ అంటున్నారు. నీళ్ళ బిల్లులు అయితే ఇన్ని రోజులు మాకు నీళ్ళ బిల్లులు రాలేదు సార్, ఒక్కొక్కరికి 10,000 15,000 వస్తే మమ్మల్ని కోసుక తింటే, ఆయన కోసుక తింటే కాదు, మమ్మల్ని కోసుక తింటే 15,000 మా ఇంటికి 15,000 నీళ్ళ బిల్లు వచ్చిందని చూపిస్తే మేము ఏం చేయాలి సార్ అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలందరికీ తెలుసు, బయట నువ్వు ఎంత గాంభీర్యంగా చెప్పినా వాళ్ళు 20 మంది 16 మంది అయిన నిన్నటికి మంత్రులు, 16 మంది మంత్రులు వచ్చినా, మొత్తం ఎమ్మెల్యేలు వచ్చినా, ఇక్కడ ప్రజలు మాత్రం వాళ్ళని ఆదరించరు.